विश्वपुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादो भवत इत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामतो शासनानुसरेऽभि तस्मात् विराडजायत विराजोऽधिपूरुषः स जातोऽत्यर्च्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत प्रसन्तोऽस्यासीदाज्यं ग्रीष्मयद्भः शरद्भविः सप्तास्यासन्दरिथयः त्रिस्मानयज्ञरे छन्दागुपेज्ञरे तस्मात् यजुस्तस्मानुजायत तस्मादस्माजायत ये केशाभ्यादतः भावो यज्ञरे सामान्य छंदा में रत्नाद जिस्तस्माय रत्नाद ये जो भयानः नामः जितने रत्नाद महाराज की ब्राह्मणास्य मुखमासीत् बाहुराजिन्यपुतः भूरोत्तस्य त्रैस्यावध्यागं सूत्रो जायत पुष्पं वेद पुष्पवान् ज्ञावान् पशुमान् भवति चन्द्रमा पुष्पं पुष्पवान् ज्ञावान् भवति नक्षत्राणामायतनम् आयतनवान् भवति नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आयतनं भवति एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति पर्जन्यवान् आयतनवान् भवति यत्पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति संवत्सरवासामायतनम् आयतनवान् भवति यत्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद योऽप्सुनाभं प्रतिष्ठितां वेद तस्यैव तिष्ठति राजाधिराजाय प्रसयसाधिने नमो वयं वै श्रवणाय कुर्महे सदेवामान्नामायतिं मानेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्पुरुषोत्तमः अन्तःस्थिरभूतेषु हायं विश्वमूर्तिषु तं यज्ञस्तं षट्कारः शिवो मे हस्तुषासुरो वक्रीर्माणिसृजागच्छन्तेन पदेपदे साचतुष्पदे अष्टापदेव भूषिरहस्ताः अक्षरा परमेभ्योऽमन् ॐ नमो गातपतये नमो गणपतये नमः प्रणतपतये नमस्ते स्थिरम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने संसुताय श्रीवरदमुक्तये नमो नमः सोते मङ्गलस्मत्राणि दुष्काराणि सत्यजानान् समर्पयामि వీరధర్మజ స్వామి పీఠాధిపతులు ఇక్కడికి వచ్చేశారు. సర్వసంకేతంగా సర్వే వీరధర్మజ పీఠాధిపతులు వారి ప్రసంగించిన తర్వాత బయట వారి ప్రేమగా ప్రసంగిస్తారు.
తర్వాత పీఠాధిపతులు ఇక్కడికి విచ్చేశారు. మీరెవరు కూడా భోజనం పెట్టద్దు, వారు ప్రసంగిస్తారు 2 నిమిషాలు. ఇది కుర్చీలు పీఠాధిపతులు సర్వసాధారణంగా వారు వేదిక దగ్గరికి వచ్చారు. వారు పీఠాధిపతులు సర్వసాధారణంగా రారు. రఘువర్మ గారు మీరు తొందరపడొచ్చండి, కొంచెం సేపు కుర్చీలు వేయండి, ఇక్కడ కూర్చోమనండి అందరినీ కూడా. బాబు ఆపండి, ఓ నిమిషం మీరందరూ కూర్చోండి బాబు. ఇక్కడ శ్రీనివాస్ కూర్చోండి, మీరందరూ కూర్చోండి బాబు. రండి ఇక్కడ అంతా. వీరధర్మద పీఠాధిపతులు మాట్లాడతారు. వీరధర్మద గారు బాబు, మీరు క్యాబ్ వెనక్కేయండి. ఏదో మురళి ఉన్నాడా? ఇప్పుడు వీరధర్మజ గారు ప్రసంగించవలసింది. శ్రీ గురుభ్యో నమః. అందరూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపా. మరియు ఈ యొక్క డివిజన్ మాస్టర్లందరికీ ఈరోజు భాద్రపద మాసంలో వస్తున్నటువంటి ప్రతి సంవత్సరం వినాయక మహోత్సవం జరుగుతుందని మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం గ్రహణం వచ్చింది 7వ తారీఖుని, పౌర్ణమి అని మన హిందువులందరూ బాగా టెన్షన్ పడుతున్నారు. ఈ గ్రహణాలు ప్రపంచంలో భూమి పుట్టి నుంచి వస్తూనే ఉన్నాయి, భూమి లేనప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. మనకు భోజనం మీద ఉన్న ఆలోచన, భోజనం రోజు తింటలేము. ఒక అరగంట అటు ఇటు ఏమేమి అవన్నీ మానేశారు. హిందువులకి కరువైపోయింది. మసీదులో పర్ఫెక్ట్గా ఉంది, వాళ్ళు నమాజ్ 5 సార్లు చేస్తున్నారు, హ్యాపీగా వాళ్ళు ఏం చేయాలో చెప్పుకుంటున్నారు, నీట్గా ఉంది, వాళ్ళ యూనిటీ పర్ఫెక్ట్గా ఉంది. చర్చిలో వాళ్ళు రెడీగా కరెక్ట్గా ఉన్నారు. ఒక మనకు మాత్రమే ఆకలి రోగాలు ఎక్కువైపోయినాయి. పూజ చేయాలి, దండం పెట్టాలి, పారిపోవాలి. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నది లేదు. మన పరిస్థితి, దేశం గురించి మాట్లాడే పరిస్థితి లేదు, దేశం ఏమైపోతుందో తెలిసే పరిస్థితి లేదు. సరే, దేవతలు ఎక్కువ ఉన్నారు, అది కూడా మనకి ఇబ్బంది వచ్చింది. వాళ్ళకి ఒకటే దేవుడి పేరు మీద 127 దేశాలు సాధించారు, ఇంకొకరు 57 దేశాలు సాధించారు. మనకు ఒక దేశం కూడా పూర్తిగా లేదు. వినాయకుడు పెట్టాలంటే టీవీ రావు లాంటి ఆ భద్రంగ సేనకి పోలీసులతో ఒక 5-6 సార్లు పర్మిషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. 85% ఉన్న మనము పర్మిషన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నామంటేనే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అలాగే ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా ఈ వాతావరణం అంతా కోలాహలంగా ఉంటుంది. రేపటి ప్రోగ్రాంలో కూడా, నిమజ్జనంలో కూడా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది తెలుసు. మరి స్వామీజీని పిలిచారు, సంతోషం. కానీ ఎక్కడ కూడా డీజేలకు ఉన్నటువంటి ప్రిఫరెన్స్, భోజనాలకు ఉన్న ప్రిఫరెన్స్, వసూలు చేసినటువంటి ప్రిఫరెన్స్, మన హిందూ ధర్మం పైన అవగాహన చేయడానికి చాగంటి గారు రారండి, గరికెపాటి గారు రారు. ఎందుకో తెలుసా? ఇట్లాంటి పరిస్థితుల్లో లేదా మొత్తం ఒక 1000 మంది ఉంటే కూడా
వచ్చి మాట్లాడడానికి ఆయన టైం ఇవ్వడం లేదు. ఎందుకు తెలుసా? మన పరిస్థితి తెలుసు కాబట్టి వాళ్ళు రావడం లేదు. సన్యాసుల అసలే రారు ఇక. ఎందుకంటే వాళ్ళ సాధన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు, నేను, సాధన, మోక్షం అంతే. దేశం ఎటువైనా పర్లేదు, వాళ్ళ పరిస్థితి కూడా అట్లా అయిపోయింది. అంటే అందరూ అట్లా అయిపోయి బాగానే ఉంది. మరి 85% ఇప్పుడు మేల్కొకపోతే ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు ఈ దేశం యొక్క స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుండి మనము తీసుకోవాలి అంటే ఏం చేయాలి? 144 సెక్షన్ నడిచేది. 5 మంది కూర్చుని ఒక దగ్గర 40 మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్ళి లోపలేసేటువంటి పరిస్థితి వచ్చేది. అటువంటి స్థితిలో పుష్ప నాగేష్ యాదవ్ గారు, మన 1112 కార్పొరేటర్ అందరూ కూడా చప్పట్లతోటి గురువు గారి ద్వారా అమ్మగారికి ఇంకా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, చక్కగా భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యి ఎంతో మందికి సేవ చేయాలి. పుష్ప నాగేష్ యాదవ్ గారు కూడా చాలా సర్వీస్ చేసేటువంటి వ్యక్తులు. పుష్ప నాగేష్ యాదవ్ గారి ఇక్కడికి రావటం మన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. రేణుకా ఎల్లమ్మ అధ్యక్షులు కృష్ణ గారిని కూడా సగౌరవంగా రావాల్సిందిగా కోరుతున్నాం. రేణుకా ఎల్లమ్మ అధ్యక్షులు గురుగారు 1112 ఎప్పుడు కూడా నాగేష్ గారు, పుష్ప గారు ప్రజల మధ్యలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఇక్కడికి రాగలటం మనందరి అదృష్టం. అందరూ కూడా చప్పట్లతో ఒకసారి ఆయనకి స్వాగతం చెప్పండి. స్వాగతం. ఇప్పుడు వీర ధర్మజ గారు ప్రసంగిస్తారు. స్వాగతం. మనము సనాతనమైనటువంటి ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళం. మనం చేసే పూజలన్నీ కూడా ప్రకృతి ఆరాధన పూజలు. ఈ 9 రోజులలో ఎక్కడ కూడా చిన్న హింస జరగకుండా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ప్రపంచంలో ఎక్కడ జరిగే చెప్పండి. ఎవరు పండుగ పెట్టినా, రంజాన్ పెట్టినా, ఇంకోటి పెట్టినా, ఏది పెట్టినా హింస జరగకుండా పండుగలు జరగట్లేదు. కేవలం హిందూ ధర్మంలో ఈ పండుగలలో చాలా కొన్ని ప్రాముఖ్యతలు ఇచ్చేటువంటి పండుగలు మన లోపల ఉన్నాయి. అయినా సరే మన లోపల మనందరికీ అవగాహన ఉంది దేవుడు అంటే. కానీ ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలకి అవగాహన లేదు. వాళ్ళకు టింకుల్ లిటిల్ ఇస్తారు. ఒకటి మాత్రమే తెలుసు, అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు అధ్యక్షుడు అని వారికి ఇంగ్లీష్లో చదువుతుంటారు. వాళ్ళంతా ఔరంగజేబు మాటలన్నీ వాళ్ళ బుక్కులలో ఉంటాయి. మరి వాళ్ళకి సంస్కృతి అర్థం కాలేదనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళకి అర్థం చేయించడానికి మనకు టైం దొరుకుతుంది. మన ఏజ్ అయిపోతుంది. సో కాబట్టి మన పిల్లలందరికీ ఈ సంస్కృతి తెలవడం కోసమే వినాయకుని యొక్క కార్యక్రమాన్ని మనం పెడుతున్నాం. దీనికి మూల కారకులు ఎవరు? అసలు వినాయకుడు వచ్చాడు బాగుంది, పురాణాల్లో ఉన్నది బాగుంది, దీన్ని ఎప్పుడు మొదలుపెట్టారు అంటే మనం ఒకటి ఆలోచన చేయాలి. బాలగంగాధర్ తిలక్ గారు మరొక ఆలోచన చేశారు. హిందువులు అందరూ ఒక దగ్గర కలిసే వేదిక లేదు. ఎలా? బ్రిటిష్ వాడు 5 మంది ఒక దగ్గర ఉంటే అందరినీ వారిని జైలు వేసే పరిస్థితి ఉంది. స్వతంత్రం కోసం మాట్లాడుకుందాం, మన దేశం స్వతంత్రం కావాలని అడుగుదామంటే పరిస్థితి బాగాలేదు. అప్పుడు వారు పని చేశారు. ఈ పూణేలో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క వినాయక ఆరాధన మహోత్సవం ఒకప్పుడు 1 రోజే ఉండేది. తర్వాత 3 రోజులైంది, తర్వాత 6 అయింది, 9 రోజులైంది. సో ఇది బాగా 11 రోజులు, ఇప్పుడు 21 రోజులు కూడా పెడుతున్నాం. రైతులు బాగా వసూలు చేసిన దగ్గర, టైం లేని దగ్గర పెడుతున్నారు. అది వేరే సంగతి అనుకోండి. కానీ దీని ఉద్దేశం ఏమిటంటే ఆనాడు స్వతంత్రము బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మనం తీసుకోవాలి అంటే యూనిటీని చేయడానికి ఈ వేదికలు బాగా పనికొచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న స్వతంత్రాన్ని పోకుండా ఉండడానికి, మన చేతుల్లో ఉండడానికి ఈ వేదికలు పనిచేయాలి. కానీ ఇప్పుడు ఈ వేదికలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ భాషలో చెప్పాలంటే భారతదేశం ఇప్పుడు ఏ పరిస్థితి ఉందంటే, భారత రామాయణ కథలు భారతీయులకు భారమాయే, జనుల పాలిటికి విశాపనార్థములాయే, కాళికాంబ హంస కాళికాంబ. భారత భాగవతాది రామాయణ కథలు ఇప్పుడు భారతీయులు అనేటువంటి హిందువులకు మాత్రము ఇవి భారం అయిపోయినాయి. ఎందుకంటే మనకు పనికిమాలిన సీరియల్స్, పనికిమాలిన సినిమాలు ఎక్కువ అవడం వల్ల అసలు రహస్యాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకప్పుడు భారతం చూడాలంటే చాలా కష్టమయ్యేది. కానీ ఆనంద సాగర్ వల్ల 25 సంవత్సరాల క్రితం అందరూ బ్లాక్ అండ్ వైట్ టీవీలలో December 31 నాడు కేకులు కట్ చేయని వాడు ఎవడు? వాళ్ళు కట్ చేస్తున్నారంటే మంచిదండి, వాళ్ళు ఆ మతాన్ని పాటిస్తున్నారు. మీకేం రోగాలు ఉంటాయి? December 31 నాడు
ముగ్గురు బైకుల మీద వెళ్ళి పనికి మాలినటువంటి మైదాపిండి కేకు వాడు 10 రోజుల కింద తయారు చేసినటువంటి కంపు కొట్టేది తీసుకొచ్చి కట్ చేసి అదేదో కొత్త సంవత్సరం వచ్చిందని. మరి ఉగాది సంవత్సరం పాత సంవత్సరమా? ఫస్ట్ హిందువులలో మార్పు రావాలి, పుట్టినరోజు. ఇప్పుడు మీరు అందరు కేకుల బ్యాచ్ ఇదంతా. పుట్టినరోజు నాడు కేకు పెట్టి దీపాలు ఆర్పకపోతే అది పుట్టినరోజే కాదు అనేటువంటి సిద్ధాంతాలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళంతా వాళ్ళే. అందుకే ఇప్పుడు ఎవరికి కూడా పూర్ణాయుషి లేదు. మన దీపం ఎప్పుడు పెడతాం? ఎవడన్నా పోతే పక్కన ఒక దీపం పెడతాం. ఎందుకు? వీడు ఈ దీపం ఆరిపోయిందని చెప్పడానికి. మనం బతుకుండగానే దీపాలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నామంటే తొందరగా పోమని అర్థం అనమాట. చెప్పండి కొట్టండి, మీకు అందరికి తెలియాలని చెప్తున్నా. అంటే పుట్టినరోజు నాడు, పుట్టినరోజు అంటే ఏమిటి? ఇలాంటి పంతులు పిలిచో లేకపోతే ఇంట్లో యజ్ఞం పెట్టో 4 మందిని తీసుకొచ్చి అక్షంతలు ఎక్కించే కార్యక్రమం ఉంటారు. దీపాలు ఇంకా ఎక్కువ పెట్టాలి. వాడు 21 సంవత్సరానికి 21 దీపాలు పెట్టి ఇంకొక 21 మంది ముట్టియాలి. కానీ 21 దీపాలు ముట్టించి 21 మందితో ఊదిపిస్తున్నారు. తర్వాత ఆ కేక్ మీద భూమని ఊదినప్పుడు ఈ తుంపిర్లన్నీ దాని మీద పడతాయి. అది చుట్టాలకు ఫ్రెండ్స్కి అందరికీ నోట్లో కుచ్చుతున్నారు. ఇవి ఈ దరిద్రాల నుంచి హిందువులు తొందరగా దూరం అయితే ఇతర మతాలకు సపోర్టు మీరు ఇస్తున్నట్టే లెక్క. ఇది క్లియర్గా చెప్తున్నా. వాళ్ళు డిసెంబర్ 25 నాడు యేసుక్రీస్తు పుట్టినరోజు అనే భ్రమలో వాళ్ళు వచ్చి స్టార్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే క్రిస్టియన్సే కాదు. కానీ అదే దానికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కొండ గొర్రెలు అవి గొర్రెలు అని అర్థం. ఇది ఆలోచన చేసుకోండి. కొండ గొర్రె అంటే ఎటువంటి అంటే పోతుంది. గొర్రె అంటే కలిసి దానికి యజమాని ఉంటాడు అక్కడ. పాస్టర్ ఆయన చెప్తే వింటాడు వాళ్ళు. కానీ మీకు ఎవరు లేడు యజమాని. ఎందుకంటే ఈయన చెప్తే వినరు. ఈయన పరిస్థితి కూడా అయిపోయింది, పందుల పరిస్థితి కూడా అయిపోయింది. ఈయన సంస్కృతంలో మంత్రాలు చదువుతాడు, మీకు తెలియ రాదు. వాళ్ళు ఉర్దూలో చదువుకుంటారు, వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. ప్రతి శుక్రవారం నాడు ఒక మసీదు నుంచి మసీదుకు మైకులు వినొస్తాయి. ఇది అల్లా అనే లోపల ఇంకొకరు అల్లా వినొస్తుంది. వాళ్ళ భాష అర్థమవుతుంది. వాళ్ళకి అటాచ్మెంట్ ఇచ్చారు. ఆనాడు కాశ్మీర్లో ఒకటే అనౌన్స్ వచ్చింది, ఈ దేశం లోపల మీరంతా 4 రోజులు ప్రశాంతంగా ఉండాలని ఈ దేశాన్ని, ఈ కాశ్మీర్ని వదిలిపెట్టి పోమని చెప్పారు. వాళ్ళ చెప్పినంతో గంట తర్వాత ఏం చేశారు తెలుసా? ఇప్పుడు మీరు వదిలిపెట్టడం కాదు, మీ ఆడపిల్లలు, మీ పిల్లలు, మీ భార్యని కూడా వదిలిపెట్టండి, పారిపోండి అన్నారు. ఈ లోపల మనవాళ్ళు అలర్ట్ అయ్యే లోపే 6 లక్షల మంది తలకాయలు కోసి మనకు పాకిస్తాన్ నుంచి ట్రైన్లు ఇక్కడికి పంపించారు 1947లో. మీకు అందరికీ తెలియదు. బైరాన్పల్లి దూల్పేటలో ఆడపిల్లలతోని బట్టలు లేకుండా బతుకమ్మలు ఆడిచ్చారు మొగళ్ళ ముందే. వాళ్ళ ముందే వాళ్ళ రేప్ చేసి చంపారు. తెలంగాణలో జరిగినటువంటి విషయాలు. మరి మీరందరూ ఎప్పుడు మీ ఇంటి పక్కన అపార్ట్మెంట్లలో ఒకసారి ఆలోచన చేయండి. అసలు వాళ్ళు హిందువులేనా కాదా? ఉగ్రవాదులు వచ్చి మీ మధ్య చాలామంది రోహింగ్యాలు వచ్చి మీకు రెంట్లకు ఉంటున్నారు మీ ఇంటి పక్కన. ఆధార్ కార్డు కూడా ఉంటాయి ఈ దేశం ఉన్నట్టే. కానీ బాంబు పెట్టి ఆ బిల్డింగ్ వెళ్ళిపోయేదాకా మీకు తెలియదు. ఆలోచన చేసుకోండి ఇంటి ఓనర్లారా. మీ ప్రతిదీ, మీ కూరగాయలు అమ్మేవాడు ఎవడో ఆలోచన చేయండి, మీ రిక్షా వాడు ఎవడో ఆలోచన చేయండి, మీ డీజేలు పెట్టేవాడు, టెంట్ వేసేవాడు, ప్రతి విషయంలో మీరు ఆరా తీయకపోతే మీకు ఆరా తీసే పరిస్థితి వస్తుంది. అన్నీ జరిగిన తర్వాత మా దగ్గరకు వచ్చినా ఇంకో దగ్గరకు వచ్చినా పోలీసులు కూడా ఏం చేయదండి. ఈరోజు లవ్ జిహాద్ పేరు మీద పిల్లలు చాలామంది ఆగమైపోతున్నారు. అర్థమవుతుందా? ఇంతమందిలో ఆయన ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్నారో చూసారా? మీరు వెళ్ళండి మసీదులకి ఎవడైనా అట్లా కాదు ఎంత హ్యాపీగా తినేసి వెళ్ళిపోతారా లేదా? మీకు ఉందా అంత దమ్ పోతారా ఎవడన్నా మసీదులో పోతారు మీరు కూడా. ఎందుకు అంటే మనకు గాజుల బాబా షాపు దగ్గర మంత్రాలు వేయడం బాగా అలవాటు అయిపోయింది. ఆడికి పోతే ఆయన బాటిలో నీళ్లు నింపి అది ఇంత ఉంచి పిల్లకు తల్లికి ఇంట్లో కొట్టి శవాష్ అంటాడు. ఈ బాటిల్ అమ్మేది 50 రూపాయలు, ఆయనకు ఆడ లైన్లో వెళ్ళడానికి 50 రూపాయలు, 300 రూపాయలు కట్నం ఇవ్వాలి. ఆడ పోయి మొత్తం హిందువులే మంచిగా మల్లెపూలు పెద్ద బొట్లు పెట్టుకొని పోయి కూర్చుంటున్నారు దిష్టి మంత్రానికి. అంటే ఈ మంత్రము పంతుల మంత్రాలు పనిచేస్తలేవు, ఈ దేవతలు పనిచేస్తలేవు. మనకు జుమ్మా తానం చేసిన మంత్రం బాగా పనిచేస్తుంది. ఎవడు మారాలి? మనమే మారాలి. స్వామీజీ వారు ఎంతో రామాయణం చెప్తారు అనుకుంటున్నారు. రామాయణం అంటే ఇదే రామాయణం. ఇప్పుడు హిందువులకు రామాయణం అవసరం లేదు. రామాయణం చేయడం చాలా టైం ఉంది. ఇప్పుడు కనుక మేల్కోకపోతే రెడీగా వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. వాళ్ళు 30 కోట్ల మంది అయ్యారు, ఇప్పుడు 70 కోట్ల మంది ఉన్నారు. కానీ 70 కోట్ల మంది 70 దిక్కులో ఉన్నారు, నిద్రలో ఉన్నారు. వాళ్ళు 30 కోట్లు రెడీగా ఉన్నారు. ప్రతి ఆదివారం నాడు అమ్మగారి ఇంట్లో ఎసరు పెట్టి ఆయన దొరుకుతుంది కడికి షాప్ కాడికి. వాళ్ళు ఒక్కసారి మసీదులో ఆర్డర్ వచ్చిన వాళ్ళందరూ వేసేయమంటే కోడి మటన్ షాప్ కానీ అందరూ వేసేస్తారు. వీళ్ళు ఇంటికాడ మంచిగా టీవీ పెట్టుకొని చూస్తుంటారు. ఇలా ఒక్కరోజు చాలు వీళ్ళందరూ రోజు కావడానికి. ఆల్రెడీ అరటి పండ్లలో విషయమే ఉంది, ప్రతి పండ్లలో విషయం ఉంది, కూరగాయల్లో విషయం ఉంది. ఇది ఒక సైతానిజం జరుగుతుంది. ఈ అలర్ట్నెస్ కోసం మీరు ప్రయత్నం చేయాలి. నేను ఎందుకు వచ్చాను చూడాలి. ఆయన ఏం రాశారు? హిందూ ధర్మం అంటే ఏంటిది? పూజలు చేయడం, భోజనాలు తినడం కాదు. యూనిటీ పెంచాలి. ఏ కులమైనా కానీ అన్నాడు. కులం అనేది కూసేటి మలుపల. కులము అంటే భారతదేశం అయ్యేది వృద్ధ కులము, యువ కులము, బాలకులము, ధనికులము, పేద కులము అనే 5 కులాలే ఉంటాయి. ధనికులు అనేవాళ్ళు
దానం చేస్తే ఈ అన్నదానం అనేటువంటి జరుగుతుంది. అంటే అందరు ధనికులే కాదు, ఉన్నవాడే ధనికులు కాదు. నీకు 1000 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేయాలి అనేటువంటి సిద్ధాంతం అది చర్చిలో జరుగుతుంది. దశమ భాగాల పేరు మీద ఇలా పాత్రలు ఉంది తయారవుతున్నారు వాళ్ళు దశమ భాగాలు. మరి మనం కూడా అదే చేస్తున్నాం. మనం ఎవరిని బలవంతంగా అడగమమ్మా, వెళ్ళి అడిగితే చందా ఇస్తే తీసుకుంటారు, లేకపోతే కూడా ఓకే ఉన్నంతలో నడిపిస్తారు. మరి ఆ చందాలన్నీ మనమే వసూలు చేస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి మీరు ఎప్పుడు మారుతారు? వచ్చే సంవత్సరం కల్లా మారుతానంటే ఇప్పుడు చాలామంది పీరీల పండుగ చేసేవాళ్ళు ఇక్కడ చాలామంది మీ చుట్టాలు ఉంటారు. పీరీలు మన దేవుడు కాదు, వాళ్ళ ముస్లిం దేవుడు కాదని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ లోపల షియా సున్నీ అనేటువంటి ఇద్దరు యోధులు కొట్లాడుకొని చనిపోతే వారి కలకాలను తీసుకొచ్చి ఎగిరేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మన హిందువులే పీరీల పండుగ చేస్తున్నారు. మరి ఎవరు మారాలి? సో మన లోపల మార్పు రావాలి. అన్నీ సమానమే అనేటువంటి మాటలు కొంచెం బంద్ చేయండి. అంత దేశం బాగున్నప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు అందరూ బాగుంది. ఇప్పుడు ఏ క్షణానైనా ఎక్కడ బాంబు వెళ్తో తెలియదు. ఒకప్పుడు దిల్సునగర్లో వెళ్ళింది, లుంబిని పార్కులో వెళ్ళింది, చూసుకోండి. బాంబేలో వెళ్ళింది, ఎక్కడ తాజ్ హోటల్లో వెళ్ళింది. ఇప్పుడు ఈ రోజు మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, మన పరిస్థితి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ సిలిండర్ ఇంట్లోనే ఉన్నాయి. ఏమాత్రం మన లోపల వాటి ఇంటికి వచ్చి గ్యాస్ ఆన్ చేసి మీరు పుల్లగీకిన కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మీ లోపల ఓపిక లేదు. యుద్ధానికి మీరు రెడీ లేరు. యుద్ధానికి రెడీ ఉండండి. ప్రతిదానికి రెడీ ఉండాల్సిన బాధ్యత ఉంది. మీరు సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారో చూడండి. అలాగే మీకు పుట్టినరోజుల సంగతి మీకు అయిపోయింది. పెళ్లిళ్ళ వేడుకల్లో కూడా హిందువుల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే తినేది చటాక అయితే పడేసేది అరకిలో. అర్థమైందమ్మా? 100 పదార్థాలు పెడుతున్నారు, 2 పదార్థాలు తిని మిగతా అంతా తీసి చెత్తకుండా పడేస్తున్నారు. కనీసం ఇతరులు తినకుండా వాళ్ళు తినకుండా ఎంతో డబ్బు వృధా చేస్తున్నటువంటి వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే. ఇతర మతాల దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు ప్రతిదీ కూడా ఒక మెతుకు కూడా కింద పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి మీ ఆలోచన ఏంటో మాకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. అలాగే మన సంస్కృతిలో మొదటి పండుగ ఉగాది. ఆ ఉగాది పండుగను మీరు ఎంత బాగా జరుపుకుంటున్నారు. ఇంటి పక్కన మన హిందువులే, ఎవరు మారాలి? మనమే మారాలి. మన లోపల ఆలోచన ఈ పాత పగలు ఉంటే తర్వాత చూసుకోండి. కానీ వేదికల దగ్గర ఇక్కడ దగ్గర మనం వాడుతున్నారు. అలాగే ఒకప్పుడు జనాభా తక్కువ ఉండేది, ఇప్పుడు జనాభా పెరిగింది. జనాభా పెరిగింది, భక్తి కూడా పెరిగింది, డబ్బులు కూడా వచ్చినాయి. కానీ జబ్బులు కూడా పెరిగినాయి. డాక్టర్ కూడా మందులు లేవు. ఒకప్పుడు కరోనా టైంలో మీరు ఆలోచన చేశారు, డాక్టర్లు తన ప్రాణాలను సైతము పనంగా పెట్టి మనకు సేవలు చేశారు. మిలిటరీ వాళ్ళు ఆ బార్డర్లో భార్య పిల్లలను వదిలిపెట్టి మంచు కొండలలో తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళందరూ మన రక్షణ కోసం ఈరోజు ప్రశాంతంగా మాట్లాడుతున్నామంటే ఆడ బార్డర్లో క్లియర్ ఉంది. బార్డర్లో వాళ్ళు సరిగా లేరు, మాకెందుకు అని వాళ్ళ ఒకవేళ గన్ డౌన్ అని పక్కకు పెట్టి ఇటు టీచర్ పెన్ డౌన్ అని పక్కకు పెడితే ఇక్కడ పిల్లలు సంస్కారం లేకుండా వీళ్ళు రోడ్ల మీద తిరుగుతారు. చదువుకుంటూనే వీళ్ళు విచ్చలుగా ఉన్నారు. అలాగే కూర్చోండి, వినండి. టీవీల ముందైనా సరే ఆ ప్రయత్నం చేయండి. అది ఇతర మతాలకు ఆ వినికిడి ఉన్నది. మన వినికిడి లోపం మనలో ఎక్కువైంది. ఎందుకంటే అందరి దగ్గర పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి. ఉండాలి, కాలానుగుణంగా మీరు మారాలి. మరి డల్గా బతక కూడా అవసరం లేదు. ప్రతి వాళ్ళ దగ్గర ఈ యొక్క వాళ్ళ లోపల మార్పు రావాలి. ఈరోజు మైక్ ఉంది, ఒకప్పుడు ఈ మైక్ లేనప్పుడు గట్టిగా మనమే మాట్లాడేవాళ్ళం. ఇలా మైక్ వాడుకోవాలి. ఒకప్పుడు గుర్రాల బండి ఉండే, ఇప్పుడు కారు వచ్చింది, కారు వాడుకోవాలి. హెలికాప్టర్ అప్పుడు కేవలం రావణ బ్రహ్మ దగ్గరే పుష్పక విమానం ఉండేది. ఇప్పుడు అందరి దగ్గర విమానాలు కొనుక్కునే ఏజ్లో మనకి కేసీఆర్ లాంటి వాళ్ళు, చిన్నజయస్వామి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లైట్లు కొనాలి. వాళ్ళంతా వాళ్ళ డెవలప్మెంట్ కావాలి. అట్లనే దీనిలో యూనిటీలో కూడా డెవలప్మెంట్ కావాలి. ఒక చిన్న కథ చెప్పి లాస్ట్లో ముగిస్తా. ఒక గ్రామంలో ఒక అభిషేక క్షేత్రం జరిగింది. ఇదే అనుకోండి మన ఎంఏజీ. పొద్దున అభిషేకం పెట్టామని టీవీ రావు గారు అనౌన్స్ చేశారు. ఏం లేదు, 5 గంటలకు అందరూ కూడా మీకు మీ దగ్గర ఉంటే ఆవు పాలను తీసుకొచ్చి మనిషికి 1 లీటరు ఒక కుండలో పోయండి అని చెప్పాడు. ఆ పట్ట కట్టి పెట్టాడు. 5 గంటల కంటే మబ్బులు 5 ఎవరు కనబడిన టైంలో. అప్పుడు ఏం చేశారు భక్తులంతా, హిందువులు చాలా హుషారు కదా, అందరూ ఏం చేశారు, అందరి ఇంట్లో ఆవు ఉంది, అందరి ఇంట్లో 1 లీటరే పాలు వస్తాయి. కానీ కొందరు ఏమనుకున్నారు, నేను ఒక్కడిని ఈ బట్ట మీద బట్ట కట్టుకొని ఈ బాటిల్ మీద నీళ్ళు తీసుకుపోయి 1 లీటర్ పోస్తే ఊరందరూ పోస్తారు కదా, 100 లీటర్లు అయితే నా 1 లీటర్ నీళ్ళు పోస్తే ఏమవుతుంది అనుకుని ఏం చేశారు తెలుసా, ప్రతి వాడు బట్ట కప్పుకొని ప్రతి వాడు లీటర్ నీళ్ళు పోసాడు. 7:30కు టీవీ రావు గారు వచ్చారు. వచ్చి అభిషేకం చేయాలని ఆయన అది తీశాడు. బట్టలతో తీస్తే ఏమైంది తెలుసా, అన్ని నీళ్ళే ఉన్నాయి 2 డ్రమ్ములలో. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇగో ఇది హిందువుల పరిస్థితి. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. అలానే ఒక హాస్టల్లో 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 250 మంది మాత్రం నాకు ఉప్మా కావాలి అంటే అందరూ వివిధ రకాల కోరికలు కోరుతున్నారు. ప్రసాదంలో 10 రకాల కోరికలు కోరారు. ఒకరు బజ్జీ కావాలి, గుడం కావాలి, నాకు హల్వా కావాలి, ఇది కావాలి, అది కావాలి, జిలేబీ కావాలి కోరుతున్నారు. కానీ వంట కుక్కర్కు ఒక డౌట్ వచ్చింది, ఈ టైంలో చేయడం కుదరదు. ఈ ఉన్న టైంలో
ఈ 1000 మందికి ఇన్ని వంటలు చేయడం కుదరదు, ఒక ఆర్డర్ వద్దాము, ఒక డబ్బా పెట్టాడు ఆయన. మీకు ఏమేమి కావాలో ఎవరు ఎక్కువ శాతాన్ని కనుక కోరుకుంటారో కోరిక దాన్ని నేను అమలు చేయగలుగుతాను అన్నాడు. సో ఒక 25 మంది ఎంఏజీ వాళ్ళు ఏం చేశారంటే అందరూ మాట్లాడుకొని అందరం ఉప్మా రవ్వ అడుగుదామండి తొందరగా అయిపోతుంది కదా అని కొంతమంది అమ్మలక్కలు అందరూ కూర్చొని మాట్లాడుకొని టికెట్ రాశారు ఉప్మా కావాలి అని. 25 మంది 75 మంది ఉంటారు కదా, ఆ 750 మంది ఏం చేశారు తెలుసా, 750 రకాల ఐటమ్స్ కావాలని కోరికలు వేశారు. ఆ 750 పక్కకు పెట్టాడు ఆయన. ఈ 250 మంది ఏమి కోరారు, ఇది కోరారు. సో 750 మంది చేయాలంటే 7 రోజులు పడుతుందండి, టైం పడుతుంది. ఈ 250 అయితే అర్ధ గంటలో చేస్తానని చెప్పాడు. ఆ 250 మందికి ఉప్మా రెడీ చేస్తే అప్పుడు 750 ఏం చేశారు తెలుసా, అన్నీ మూసుకొని 250కి ఏం చేస్తారో మాకు కూడా అదే చేయమని చెప్పారు. ఆ స్థితికి మీరు తీసుకురావాలి, చప్పట్లు కొట్టండి. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంతో చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మన దేశం లోపల ఈరోజు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడో చేస్తే మనం చప్పట్లు కొట్టుడు కాదు, మనం కూడా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకపోతే, ఓటు బ్యాంకు రాజకీయం తయారు చేయకపోతే వచ్చే సంవత్సరము మీ అందరినీ ఎంఏజీలో టీవీ రావు గారు తర్వాత ఇలాంటి వాళ్ళందరూ ఇట్లా ఉండేవాళ్ళని సార్వజనిక నిధులు వీళ్ళని చూసే పరిస్థితి రావచ్చు బహుశా. ఎందుకో తెలుసా, ఎవరు ఈ కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకు మాత్రమే చంటు పడుతుంది, వాళ్ళని మాత్రమే జైల్లో ఇస్తారు, ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళు మాత్రం అరెస్ట్ చేస్తారు. ఇది మన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ పాత బస్తీలో ఒక మాట చెప్పారు, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఒక మాట చెప్పాడు, 5,000 మీద 10 రెంటిలోనొక్క అవనీంద్రుడు దివికే ఏనుమా, సైదపేటలోన సాయేబులందరూ సమరంబున సమసేరుమా. 5,012లో ఆనందనామ నందన నుంచి ఆనందనామ సంవత్సరం మధ్యలో ఒక యోధుడు వస్తాడు. అతని కులంగా, మతంగా, ప్రాంతంగా, పార్టీగా చూడకండి, వాడు భగవద్భక్తుడు, ఈ భారతదేశాన్ని బాగు చేసేటువంటి ఒక మేధావి వస్తాడు, అతన్ని మీరు కాపాడుకోమని చెప్పారు. అదే మాట సైదాపేట అంటే అది పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, సైదాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎంఏజీ కూడా కావచ్చు. ఎక్కడైతే టోపీలు ఎక్కువైతాయో, ఎక్కడైతే ప్లస్ గుర్తులు ఎక్కువైతాయో అక్కడ హిందువుల యొక్క మరణకాండ జరుగుతుంది. దాన్ని అణచివేయాలి అంటే ఫస్ట్ యుద్ధానికి మీరు రెడీగా ఉండాలి. వేరే దేశాలు మనం చూసాం, మొన్న ఉక్రెయిన్ ఉద్యమం వచ్చింది. ఆ యుద్ధం ఎందుకు వచ్చింది అంటే రావు కేతువులు ఇద్దరు రణరంగమున కాలు చూసారు. రా అంటే రష్యా, ఊ అంటే ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచ దేశంలో యుద్ధాలు వచ్చి చనిపోతారట. 3వ ప్రపంచ యుద్ధం 2036లో వస్తుంది. ఆ 36 వరకు మీరందరూ స్లో పాయిజన్గా చనిపోయేటువంటి కార్యక్రమాలు మీకు అన్ని రకాలుగా వస్తున్నాయి. వాటి నుంచి మీరు దూరం కావాలి. ఓటు బ్యాంకు ద్వారా కూడా మీరు ఏకం కావాలి. అప్పుడే ఈ వేదికలు పెట్టినందుకు, ఈ కార్యక్రమాలు చేసినందుకు విలువ. ఇప్పుడు స్టేజ్ మీద ఉంది, ఈ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుందో ఆ వీడియోలో ఏం అర్థం కాదు. మీకు అర్థమైందా? ఇది క్రిస్టియన్ ప్రోగ్రాం అయితే వెనక శిల్వ గుర్తు పెట్టేవాళ్ళు, ముస్లిం అయితే వెనక చందమామ పెట్టేవాళ్ళు. హిందువులు కాబట్టి ఏం లేదు, ఎటైనా పోతుంది గాలికి. మీకు అర్థమైందా? అంటే ఇది మీరు అర్థం చేసి ఈ పుట్టినరోజులు కూడా అట్లే ఉన్నాయి. ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి గురువర్గులు వచ్చినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మేమందరం కూడా పాదాభివందనం అది చేస్తున్నాం. సంగమేశ్వర్ గారికి గురువారి వారి ఆధ్వర్యంలో Continue. సిల్వర్ మార్కెట్లో అవన్నీ చెప్పి అనుకూలం వెరీ గుడ్. 369 కదా మీది? అవునండి. మీ పేరు?